నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నెల్లూరు జిల్లా కావలి ప్రమాదంలో 6కు పెరిగిన మృతులు. లారీను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. తిరుపతి ఉప ఎన్నికలో అధికారుల లీలలు. ఈసీ నియమించకుండానే ఈఆర్ఓగా చంద్రమౌళీశ్వర్ రెడ్డి విధులు. వాలంటీర్ల నగదు పురస్కారాలు రెట్టింపు. ఎన్నికల వేళ ప్రభుత్వం తాయిలాలు. నిరుద్యోగులతో వైకాపా సర్కారు చెలగాటం. ఎన్నికల వేళ హడావిడి నోటిఫికేషన్లతో ఇబ్బందులు. ఇనాం భూముల హామీపై మడమ తిప్పిన సీఎం జగన్. అవసరానికి అమ్ముకోలేక బాధితుల ఆవేదన. నెల్లూరు జిల్లా కావలిలో ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీలు ఢీకొని డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొన్నాయి. ఈ ఘటనలో 6గురు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి, నెల్లూరు ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద ఘటనలో ప్రైవేటు బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాద ఘటనతో టోల్ ప్లాజాకు ఇరువైపులా 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సమయంలో 35,000కు పైగా ఓటరు గుర్తింపు కార్డులు అక్రమంగా డౌన్లోడ్ చేసి వాటితో దొంగ ఓట్లు వేయించిన ఘటనలో తవ్వే కొద్దీ ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడుతున్నాయి. అసలు ఎన్నికల సంఘం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా నియమించకుండానే అప్పట్లో తిరుపతి నగరపాలక సంస్థ ఉప కమిషనర్గా పనిచేసిన పి చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఈఆర్ఓగా బాధ్యతలు నిర్వహించేసి దొంగ ఓట్ల దందాకు తెరతీసినట్లు తేలింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆయనపై సస్పెన్షన్ వేటు వేయించింది. ఎన్నడూ ఎరుగని ఎన్నికల మోసం బయటపడింది. బరితెగింపునకు పరాకాష్ఠ అంటే ఏంటో తిరుపతి ఉప ఎన్నికల సమయంలో ఓట్ల అక్రమాల ద్వారా అధికార పార్టీ చూపించింది. జగన్ ప్రభుత్వం, వైకాపా నాయకులు, అధికారులు కుమ్మక్కై సాగించిన అతిపెద్ద నేరపూరిత కుట్ర ఇది. తిరుపతి నగరపాలక సంస్థ ఉప కమిషనర్ గా పనిచేసిన పి చంద్రమౌళీశ్వర్ రెడ్డిని తిరుపతి లోక్సభ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా, తిరుపతి శాసనసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ 2021 మార్చి 17న ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ఆయన్ను నియమించలేదు. అయినా చంద్రమౌళీశ్వర్ రెడ్డి తనంతట తానే ఈఆర్ఓగా బాధ్యతలు నిర్వర్తించేశారు. తన పేరు, ఫోన్ నంబర్ను ఈఆర్ఓ ప్రొఫైల్స్ కనిపించేలా పెట్టుకున్నారు. ఇది అతిపెద్ద ఎన్నికల నేరం. ఈఆర్ఓ నెట్ నుంచి 35,000కు పైగా ఓటరు గుర్తింపు కార్డులు అక్రమంగా డౌన్లోడ్ చేయడం, వాటితో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసే నేరపూరిత కుట్ర అమలుకు ఇక్కడే బీజం పడింది. ఈ వ్యవహారంలో చంద్రమౌళీశ్వరరెడ్డి ప్రమేయంపై పోలీసులు లోతైన దర్యాప్తు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆయన్ను సస్పెండ్ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన ప్రస్తుతం మెప్మాలో సహాయ డైరెక్టర్గా ఉన్నారు. అసలు తాము నోటిఫై చేయకుండానే అధికారి ఈఆర్ఓ బాధ్యతలు నిర్వహిస్తుంటే ఎన్నికల సంఘానికి తెలియకపోవడమేంటి? ఇది ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియను హత్య చేయడం కాదా? నగరపాలక సంస్థ ఉప కమిషనర్గా పనిచేసే అధికారి ఏకంగా ఎన్నికల సంఘాన్నే మోసగించే సాహసానికి ఒడిగట్టారంటే ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా సాధ్యమేనా? మరి ఆ కుట్రదారుల్ని ఎందుకు బయటపెట్టట్లేదు? తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలు జరిగి 3 ఏళ్లవుతోంది. అప్పట్లో జరిగిన అక్రమాలపై ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇటీవల భాజపా నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదివ్వడం, ఆ తరువాత విజయవాడ వచ్చిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ విచారణకు ఆదేశించడంతో ఎట్టకేలకు ఈ కుట్ర బయటపడి అందులోని పాత్రధారులు వెలుగు చూస్తున్నారు.
లేదంటే ఈ మొత్తం కుట్ర నమోదైపోయేది. ఉప ఎన్నికలు జరిగి 3 ఏళ్లవుతున్నా విచారణ జరిపే వరకు తాము ఈఆర్ఓగా నోటిఫై చేయని వ్యక్తి ఆ బాధ్యతలు నిర్వహించాడనే విషయమే ఎన్నికల సంఘానికి తెలియలేదా అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. చంద్రమౌళీశ్వరరెడ్డిని తాము ఈఆర్ఓగా నియమించలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మరి ఆయన్ను ఈఆర్ఓగా ఎవరు నియమించినట్లు? ఆయనకు ఆ ఆథరైజేషన్ ఎవరిచ్చినట్లు? ఈఆర్ఓ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఆయనకెక్కడివి? వీటికి సంబంధించి ఏవైనా దస్త్రాలు నడిచాయా? అవెక్కడున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానమే లేదు. ఇదే వ్యవహారంలో ఇప్పటికే ఐఏఎస్ అధికారి గిరీష సస్పెన్షన్కు గురయ్యారు. ఇప్పుడు చంద్రమౌళీశ్వరరెడ్డి సస్పెండ్ అయ్యారు. వీరి వెనుక ఉన్న అసలు కుట్రదారుల పాత్ర కూడా బయటకు రావాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల వేళ వాలంటీర్లను మచ్చిక చేసుకునేందుకు సీఎం జగన్ కొత్త ఎత్తుగడ వేశారు. తన సొంత సైన్యంపై వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తూ వారికిచ్చే నగదు పురస్కారాలను రెట్టింపు చేయబోతున్నారు. దీనికోసం ఏకంగా 250 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో వాలంటీర్ల సేవలను మరింతగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం నగదు పురస్కారాలను రెట్టింపు చేసిందని విపక్షాలు తప్పుబడుతున్నాయి. ఎన్నికల ముందు వాలంటీర్లకు మరింతగా తాయిలాలు ఎరవేసి వారితో పార్టీ పని చేయించుకునేందుకు జగన్ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. ఏటా పురస్కారాల పేరుతో వారికిస్తున్న తాయిలాల మొత్తాన్ని ఒక్కసారిగా రెట్టింపు చేయబోతోంది. వాలంటీర్లంతా వైకాపా వారేనని ముఖ్యమంత్రి, ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పురస్కారాల కింద ఏటా ఇస్తున్న మొత్తాన్ని 250 కోట్ల నుంచి 500 కోట్లకు పెంచేందుకు రంగం సిద్ధం చేయడం చర్చనీయాంశమవుతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే ఆమోదం తెలియజేయనున్నట్లు సమాచారం. అవార్డుల ప్రధానోత్సవ సభల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. సేవా వజ్ర అవార్డు కింద ఇచ్చే 30,000 నగదు పురస్కారాన్ని 60,000కు, సేవారత్న పేరిట ఇచ్చే 20,000ను 40,000కు, సేవామిత్ర అవార్డు కింద ఇస్తున్న 10,000ను 20,000కు పెంచనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరవేసే పేరుతో జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000కు పైగా గ్రామ వార్డు వాలంటీర్లను నియమించింది. ఒక్కో వాలంటీరుకు నెలకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది. వాలంటీర్లు ఎవరో కాదు, వైకాపాని అభిమానించే తమలో నుంచి వచ్చిన తమ వారేనని సీఎం జగన్ ఇటీవల బాహాటంగానే ప్రకటించారు. వాలంటీర్లు వైకాపా కోసం పనిచేస్తున్న కార్యకర్తలని మంత్రి అంబటి రాంబాబు స్వయంగా చెప్పారు. వీరికి ఇస్తున్న గౌరవ వేతనానికి అదనంగా ప్రభుత్వం ఏటా అవార్డులిస్తోంది. నియోజకవర్గానికి 5 చొప్పున 875 మందిని సేవా వజ్ర అవార్డుకు ఎంపిక చేస్తోంది. ప్రతి మండలంలో మున్సిపాలిటీ నుంచి 5 చొప్పున, నగరపాలక సంస్థ నుంచి 10 మంది చొప్పున మొత్తంగా 4,220 మందికి సేవారత్న అవార్డు, మిగిలిన వారికి సేవా మిత్ర అవార్డులిస్తోంది. వీరికి నగదు పురస్కారంతో పాటు మెడల్, బ్యాడ్జీ, శాలువా, సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట వాలంటీర్లను మరింత మెప్పించి పార్టీకి అనుకూలంగా పనిచేయించుకోవడానికి వారిపై వైకాపా ప్రభుత్వం వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తూ నగదు పురస్కారం రెట్టింపు చేస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. కొన్నేళ్లుగా అనుభవిస్తున్న భూమిపై హక్కులు లేవంటే, ఉన్నదంతా ధారపోసి కట్టుకున్న ఇంటిపై మీకు ఎలాంటి అధికారాలు లేవంటే బతుకంతా శూన్యం అనిపిస్తుంది కదా. ఇనాం భూముల బాధితులది అదే పరిస్థితి. ఇనాం భూముల సమస్య పరిష్కరిస్తానంటూ గద్దెనెక్కిన జగన్ ఆ ఊసే మర్చిపోయారు. కనీసం గత ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కు చట్టబద్ధత కల్పించకుండా 5 ఏళ్లుగా కాలక్షేపం చేస్తున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి రాగానే ఇనాం భూముల సమస్యలు పరిష్కరిస్తానని చిలకలూరిపేట వేదికగా జగన్ చిలుక పలుకులు పలికారు. ఇప్పుడు పదవీకాలం ముగుస్తున్నా ఆ దిశగా అడుగు ముందుకు వేయలేదు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియను పక్కన పెట్టారు. సంబంధిత ఫైళ్లను చీకట్లోకి నెట్టారు. ఫలితంగా 7-8 సార్లు అధికారికంగా రిజిస్ట్రేషన్లు జరిగిన భూముల్ని వివాహాలు, వైద్యం, ఇతర అత్యవసరాలకు అమ్ముకోలేక బాధితులు ఇబ్బంది పడుతున్నారు. స్పందన కార్యక్రమంలో ఇతర సందర్భాల్లో ప్రజాప్రతినిధులు అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నా ఇనాం భూముల పీటముడి విప్పే ప్రయత్నం చేయట్లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 6,700 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 4,000, ప్రకాశం జిల్లాలో 3,600 ఎకరాలు నిషేధిత జాబితాలో వెళ్లాయి. కృష్ణా జిల్లాలో 3,500, కడప జిల్లాలో 3,500, ఉభయ గోదావరి జిల్లాల్లో 2,500, అనంతపురం జిల్లాలో 400, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 180 ఎకరాల్లో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. కొన్ని జిల్లాల్లోని ఇనాం భూముల్లో భవంతులు, దుకాణాలు వెలసి ధరలు భారీగా పెరిగాయి.
కానీ క్రయ విక్రయాలు స్తంభించి బాధితులు తమ ఆర్థిక అవసరాలకు అమ్ముకోలేకపోతున్నారు. కొందరు వేచి చూడలేక తక్కువ ధరలకే భూములు అమ్మేసుకుని అనధికారిక ఒప్పందాలు చేసుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పాతసింగరాయకొండ వరాహ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, రామాయపట్నం జనార్దన స్వామి ఆలయాలకు చెందిన 1500 ఎకరాల భూములు నిషిద్ధ జాబితాలో ఉన్నాయి. సోమరాజుపల్లి, సింగరాయకొండ గ్రామాల వరకు విస్తరించి ఉన్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. కానీ వీటి క్రయ విక్రయాలు నిలిచి ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన భూములను 7 దశాబ్దాల క్రితం ఆలయ సేవకులకు కేటాయించారు. సిఆర్ కాలనీ, బోసు రోడ్డు, సుబ్బయ్య తోట, బాలాజీ థియేటర్ తదితర ప్రాంతాల్లోని స్థలాలు నిషిద్ధ జాబితాలో చేరాయి. మేము 1979లో కొనుక్కున్నాము. అప్పటి నుంచి దరిదాపుగా 9-10 సార్లు రిజిస్ట్రేషన్ జరిగినాయి. గవర్నమెంట్ ఆదాయాలు వచ్చినాయి. మరి ఆపేదేదో అప్పుడే రెడ్ మార్క్ పెడితే ఎవడు కొనేవాడు కాదు. సుమారు రాష్ట్రంలో 7 నుంచి 8 లక్షల మంది ఈ బాధితులు ఉన్నారు. అయితే ఇల్లు లేదు, మరి కట్టుకోవాలంటే స్థలం తీసుకొని ఉన్నాను, మరి అది కట్టుకోవాలంటే మరి రిజిస్ట్రేషన్ లేదు అని అంటున్నారు. మరి బ్యాంకుల్లో లోన్లు తీసుకోవాలన్నా కూడా రిజిస్ట్రేషన్ అయి ఉందా లేదని చూస్తారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర టైంలో మా చిలకలూరుపేట వచ్చినప్పుడు మేము కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పగా మా గవర్నమెంట్ మా ప్రభుత్వం అధికారంలో ఇచ్చినమ్మనే దీని మీద పరిష్కారం చూపిస్తామని చెప్పి ఉన్నారు. కానీ ఇంతవరకు దీని మీద ఎలాంటి నిర్ణయం ఇచ్చి ఉండలేదు. 2009లో 4.5 సెంటు స్థలం కొన్నాం. అప్పుడు మాకు రిజిస్ట్రేషన్ జరిగింది. తర్వాత 2015 తర్వాత రిజిస్ట్రేషన్ ఆపేశారు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే మాకు ఇక్కడ లోన్ ఇవ్వట్లేదు. మేము కూలి పని చేసుకునే వాళ్ళం. నాకు నా భార్యకి హార్ట్ ఆపరేషన్ అయ్యి ఏదైనా లోన్ తీసుకోవాలన్నా కూడా ఇవ్వడానికి అవకాశం లేదని చెప్తున్నారు. పిల్లల పెళ్లి చేయాలన్నా కూడా లోన్ కూడా ఇవ్వట్లేదు. మేము అనేక రకమైన సమస్యలతోటి మేము ఇబ్బంది పడుతున్నాము. మేము 4 కోట్ల రూపాయలు పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అపార్ట్మెంట్. దానికి కానీ మేము ఇచ్చుకోవాలన్నా కానీ మాకు పిల్లలకు కానీ పెళ్లిళ్ళకి కానీ ఏమీ పరిస్థితి లేదు. కావున మేము అప్పుల పాలైన బ్యాంకులో వెళ్ళినప్పుడు ఈ రిజిస్టర్ ఆఫీసులో తనఖా చేయాలని చెప్పారు. అక్కడ డాక్యుమెంట్ రైటర్ని అడిగితే ఇది ప్రొహిబిటెడ్ లిస్టులో ఉందన్నారు. కనుక మేము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము. ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ పరిసర ప్రాంతాల్లోని రామలింగేశ్వర స్వామి, మదనగోపాల స్వామి ఆలయాలకు చెందిన 1000 ఎకరాలు నిషిద్ధ జాబితాలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పాఠశాలలు, భవనాలు నిర్మించారు. జగ్గయ్యపేటలో శివాలయం, రంగనాయకుల దేవాలయాలకు చెందిన సుమారు 400 ఎకరాల భూములు నిషిద్ధ జాబితాలో చేరిపోయాయి. నిలిచిన క్రయ విక్రయాలతో తీవ్రంగా నష్టపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 831/1 సర్వే నెంబర్లో ఉన్న 19 ఎకరాల్లో 90% కన్స్ట్రక్షన్ జరిగే ఉన్నాయి. ఇళ్లుగా నిర్మాణం గావించి ఉన్నాయి. పంచాయతీ వారు పర్మిషన్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్స్ ఇచ్చారు, ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చారు. నివాసంలో అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ క్రయ విక్రయాలకు ఇబ్బంది కలుగుతూ ఈ ఎందుకన్నా ఉపయోగించుకోవాలంటే దేనికి ఉపయోగపడక జీవితాలన్నీ నాశనం అయిపోయి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఆడపిల్లలకి వాళ్ళు ఒక పార్ట్ని ఇవ్వడం అనేది జరిగింది. రెండో అమ్మాయికి మ్యారేజ్ చేయడానికి వచ్చేటప్పటికి అది అడ్డం వచ్చేసింది. ఆ తర్వాత మొట్టమొదటి అతను ఏమన్నాడంటే మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి భర్త ఏమంటున్నాడంటే, ఏమంటే ఇంతవరకు మీరే ఆ డబ్బులు మాకు ఇచ్చేసేయండి, లేదంటే మీ అమ్మాయిని ఇంటికి పంపిస్తామనే పరిస్థితిలోకి వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది. ఇవాళ బ్యాంకు లోన్లు కాదు కదా, కనీసం రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళటం అనేది జరిగింది. మాది అంబార్పేట దగ్గర నా సొంత విషయం వచ్చేసరికి 5 ఎకరాల పొలం ఉందండి. నేను 60 సంవత్సరాల నుంచి ఎన్నో చేతులు మారిన దగ్గర కొనడం జరిగింది. మరి నేను కొనుగోలు సుమారుగా 14 సంవత్సరాలు అయింది. ఆ రోజే మరి రిజిస్టార్ ఆఫీసులో ప్రొహిబిషన్ కింద పెడితే మేము కొనేవాళ్ళం కాదు. కష్టపడి సంపాదించుకొని రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్నాం. రేపు మా పెద్ద అయ్యాక భవిష్యత్తులో ఉపయోగపడిద్దామంటే మా పిల్లల చదువులు కూడా చదివించుకోలేకపోయాం. పెళ్లిళ్ళు చేసే ఆడపిల్లలు కట్నాలు కూడా ఇలాగ పొలం మా ఆడపిల్లలకి పసుపు కుంకాల కింద పెట్టున్నాం. స్వాతంత్ర్యానికి పూర్వం రాజులు, జమీందారులు ఆలయాలకు సేవలందించే వారికి జీవనోపాధి కోసం సాగు భూములను ఇనాంగా ఇచ్చేవారు. రాచరిక, జమీందారీ వ్యవస్థలు రద్దవడంతో 1956లో అప్పటి ప్రభుత్వం ఇనాం చట్టం తెచ్చింది. అర్హులకు అధికారులు రైత్వారీ పట్టాలు మంజూరు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండగా 2013లో ఇనాం ల్యాండ్ ఎబాలిషన్ చట్టానికి సవరణ చేసింది. సవరణలోని నిబంధనను 1956 నుంచి జరిగిన లావాదేవీలకు వర్తింపజేయడం
చేయడంతో అప్పటికే చేతులు మారిన భూములు నిషిద్ధ జాబితాలోకి వెళ్లాయి. చట్టంలో ప్రాస్పెక్టివ్ కు బదులుగా రెట్రాస్పెక్టివ్ అని పేర్కొనడంతో ఆ భూముల క్రయ విక్రయాలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇనామ్స్ ఎబాలిషన్ అండ్ కన్వర్షన్ ఇంటూ రైత్వారీ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2019 పేరుతో తెదేపా ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ఆర్డినెన్స్ తెచ్చింది. దీని ప్రకారం 2013కు ముందు ఇచ్చిన పట్టాలు ఆర్డినెన్స్ ప్రకారం చెల్లుబాటు అవుతాయి. ఇనాం సర్వీస్ భూముల అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉమ్మడి జాబితాలో ఉన్నందున అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు. దీనికి చట్టబద్ధత కల్పించడం మాత్రమే మిగిలి ఉండగా వైకాపా ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. ఫలితంగా ఆర్డినెన్స్ జారీ గడువు ముగిసిపోయింది. ఫలితంగా ఇనాం భూముల పరిష్కార వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. గతేడాది సెప్టెంబర్లో ఇనాం భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించి ఆశలు రేపారు. చెప్పింది చేయకుండా జనం ఆశలపై నీళ్లు చల్లారు. తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కు చట్టబద్ధత కల్పిస్తే ఆ పార్టీకి మంచి పేరు వస్తుందేమో అనే అనుమానంతో జగన్ ప్రజల ఆశలకి గండి కొట్టారు. డిఎస్సి గ్రూప్ ఉద్యోగాల భర్తీకి వైకాపా సర్కార్ అనుసరిస్తోన్న విధానం నిరుద్యోగులు, చిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా జగన్ ప్రభుత్వం తమ రాజకీయ లబ్ధి కోసం హడావిడిగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి అంతే హడావిడిగా పరీక్షలు నిర్వహించాలని చూస్తోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. అత్యవసర పోస్టులు విడుదల చేసిందే కాకుండా పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కనీసం సమయం ఇవ్వడం లేదని ఆగ్రహిస్తున్నారు. వైకాపా అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 సహా ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేస్తానని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని గత ఎన్నికల్లో ఆర్భాటంగా చెప్పిన జగన్ ఆ హామీల్ని గాలి కుదిలేశారు. అధికార పీఠమెక్కగానే ఇచ్చిన వాగ్దానాల్ని తుంగలో తొక్కారు. ఫలితంగా డిఎస్సి సహా గ్రూప్ ఉద్యోగాల కోసం 4.5 ఏళ్లుగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగుల ఆగ్రహానికి కొట్టుకుపోతామని భావించిన సీఎం జగన్ అత్యవసర పోస్టులతో ఆఘమేఘాలపై డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో 20,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీలున్నా కేవలం 6,100 పోస్టులు ప్రకటించి మమా అనిపించారు. గ్రూప్ ఉద్యోగాల్లో 1000 పోస్టులు ఖాళీగా ఉన్న 81 పోస్టులతో గ్రూప్ 1, కేవలం 897 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇది చాలదన్నట్లు అభ్యర్థులకు కనీసం పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సరిపడా సమయం ఇవ్వకుండా పరీక్షా తేదీల్ని ఖరారు చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. టెట్కి డిఎస్సికి నోటిఫికేషన్ మధ్య వ్యవధి సుమారుగా 60 రోజుల నుంచి 90 రోజులు ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30 రోజులు ఇవ్వడం వలన టెట్కి వాళ్ళంతా కూడా ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా టెట్కి ప్రిపేర్ కావాలా, లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సికి ప్రిపేర్ కావాలని చెప్పేసి అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురయ్యే పద్ధతుల్లో కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఈడి, డిఏడి చేసిన విద్యార్థులు ఉన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆలోచన చేయాలి. టెట్కి డిఎస్సి మధ్య గడువుని పెంచాలి. గ్రూప్ 1, డిఎస్సి, టెట్ అవన్నీ కూడా ఒకే నెల పరిధిలో ఇవ్వడం వలన విద్యార్థులు గాని, నిరుద్యోగులు గాని సుమారు 10 లక్షల మంది ఈ రోజు వాళ్ళంతా కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గత ప్రభుత్వం ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 నోటిఫికేషన్ ప్రకటన చేశాక పరీక్షకు సన్నద్దమయ్యేందుకు 5 నెలలకు పైగా సమయం ఇచ్చింది. ఈలోపు అభ్యర్థులంతా కోచింగ్ కేంద్రాలకు వెళ్లి సంసిద్ధులవడంతో చాలా మంది ప్రయోజనం పొందారు. గతేడాది డిసెంబర్ 7, 8 తేదీల్లో గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు విడుదల చేసిన వైకాపా సర్కార్ గ్రూప్ 2 పరీక్షకు కేవలం 79 రోజులు మాత్రమే గడువిచ్చింది. గ్రూప్ 2 పరీక్షను ఈ నెల 25న, గ్రూప్ 1 పరీక్షను మార్చి 17న నిర్వహించాలని ప్రకటించింది. పైగా ఈసారి సిలబస్ లోనూ మార్పులు చేశారు. ఏపీపీఎస్సీ నుంచి స్టడీ మెటీరియల్ విడుదల కాలేదు. దీంతో సిలబస్ కోసం ప్రైవేటు పబ్లిషర్లనే అభ్యర్థులు నమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మారిన సిలబస్ ప్రకారం పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కనీసం 4 నుంచి 5 నెలల సమయమైనా కావాలని, అప్పటి వరకు పరీక్షను వాయిదా వేయాలని వేలాది మంది నిరుద్యోగులు ఏపీపీఎస్సీని కోరుతున్నా పట్టించుకోవటం లేదు. 5 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేసేలా పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ కు 3 ఎమ్మెల్సీలు లేఖ రాశారు. మీరు ఒకే ఒక నోటిఫికేషన్ గ్రూప్ 2 ఇచ్చారు, దానికి ఉద్యోగం అయ్యే పని పెంచలేదు. అది కాకుండా మీరు సొసైటీ యొక్క సిలబస్ ను కూడా యాడ్ చేశారు. దానివల్ల విద్యార్థులు అందరం కూడా ఈ యొక్క ప్రామాణికమైనటువంటి పుస్తకాలు గ్రామీణ అభ్యర్థులు దొరక్క ఇబ్బంది పడుతున్నాం. ఒక నెల రోజులు గ్రూప్ 2 వాయిదా వేయాలని చెప్పి అభ్యర్థులు అందరం కూడా కోరుతున్నాం. మీరు 14 నుంచి 15వ తారీఖు ఒక్క రోజు కూడా వ్యవధి లేకుండా డిఎస్సి పరీక్ష ఎలాగ పెడతారని చెప్పి మేము ఈరోజు నిలదీస్తున్నాం. కనీసం నెల రోజులు డిఎస్సికి టెట్కి మధ్యలో గ్యాప్ ఉండాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేమైతే కోరుతున్నాం. ఉద్యోగాల భర్తీపై ముందస్తుగా ప్రకటన చేయకుండా నోటిఫికేషన్లు ఇవ్వడంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు.
సాధారణంగా ఏ ప్రభుత్వమైనా తొలుత ఉన్నత స్థాయి పోస్టుల్ని భర్తీ చేశాకే తరువాతి స్థాయి పోస్టుల్ని భర్తీ చేస్తుంది. వైకాపా ప్రభుత్వం తనదైన రివర్స్ పాలనతో ముందుగా గ్రూప్ 3 స్థాయి పోస్టులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చింది. దీంతో గ్రూప్ 1, 2 డిఎస్సీ కోసం సిద్ధమవుతున్న వేలాది మంది నిరుద్యోగులు తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామ వార్డు సచివాలయం పోస్టులకు దరఖాస్తు చేసి ఉద్యోగానికి ఎంపికయ్యారు. 4.5 నాంచి తీరా ఎన్నికల సమయానికి గ్రూప్ డిఎస్సీ పోస్టుల ప్రకటన రావడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగించి సెలవులు లేవని చెప్పేశారు. దీంతో పరీక్షలకు సన్నద్దమయ్యే పరిస్థితి లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం పునరాలోచించి పరీక్షల్ని 4 నెలల పాటు వాయిదా వేయాలని కోరుతున్నారు. మాట తిప్పను మడమ తిప్పను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు నట్టేట ముంచేసి 4.5 సంవత్సరాలు పూర్తి ఇచ్చినప్పటికి కూడా ఎక్కడ కూడా ఇంతవరకు కూడా ఒక పోస్టు కూడా భర్తీ చేయకుండా ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని మెగా డిఎస్సీ అంటారు, తర్వాత గ్రూప్ 6 నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాడు. ఒక పక్క ఎలక్షన్ వస్తుంది, హడావిడిగా గందరగోళంగా ఈ రోజు నిరుద్యోగులకి ఎగ్జామ్స్ పెట్టే పరిస్థితి ఉంది. వై నాట్ 175 మీరు ఏ విధంగా క్లారిటీగా ఉన్నారో దాన్ని అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా అదే విధంగా క్లారిటీగా ఉన్నారు. మీకు 175 కాదు కదా 75 కూడా రాకుండా చిత్తుగా ఓట్లేసి కూడా ఓడిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుతుంది. సాధారణంగా టెట్ ఫలితాలు విడుదల చేశాకే డిఎస్సీ దరఖాస్తులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీనివల్ల అభ్యర్థులు ముందుగా టెట్ పరీక్షకు సిద్ధమై తదుపరి డిఎస్సీ సిలబస్ కు సన్నద్దమయ్యేవారు. తద్వారా టెట్లో మంచి మార్కులు సాధించడమే కాకుండా డిఎస్సీలో సత్తా చూపేందుకు అవకాశం ఉంటుంది. ఇవేమీ పట్టని వైకాపా సర్కార్ తక్కువ వ్యవధిలో టెట్ డిఎస్సీ నిర్వహించేలా ప్రణాళిక చేసింది. దీంతో డిఎస్సీ అభ్యర్థులంతా తీవ్ర గందరగోళంతో మదన పడుతున్నారు. ఇవాళ కేవలం ఇది ఒక ఎన్నికల స్టంట్ మాత్రమే. విద్యార్థులలో నిరుద్యోగుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత పోగొట్టడం కోసమే ఇవాళ డిఎస్సీ నోటిఫికేషన్ విధంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మీరు ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ప్రతి మీటింగ్లలో మాట్లాడుతూ మేము సిద్ధం అంటున్నారు. నిరుద్యోగులు కూడా మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇన్ని రోజులు నేను 9 బటన్లు నొక్కారంటున్నారు, 2 బటన్లు మీరు నొక్కాలి అని చెప్పి పిలుపునిస్తున్నారు. మీకు రిటర్న్ బటన్ నొక్కి మిమ్మల్ని గద్దె దింపడానికి యువకులు విద్యార్థులను కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మాజీ మంత్రి నారాయణ ఇంటితో పాటు ఆయనకు చెందిన ఆసుపత్రిలో ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆసుపత్రికి వచ్చిన అధికారులు ఔషధ దుకాణంతో పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 4.5 గంటల పాటు తనిఖీలు చేసి పంచనామా పత్రం ఇచ్చి వెళ్లిపోయారు. నారాయణ వైద్య కళాశాలలో అనధికారికంగా నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు ఔషధ నియంత్రణ అధికారులు దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. నారాయణ ఇంట్లోని పై అంతస్తులో అల్మారాలు, కబోర్డులు, తాళాలు లేకపోవడంతో స్థానిక వడ్రంగి ద్వారా వాటిని పగులగొట్టి చూపించారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి వెళ్లిపోయారు. తనిఖీల విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. వైకాపా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడేందుకే ఇలాంటి చర్యలకు ఉపక్రమించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔషధ నియంత్రణ అధికారులకు బందోబస్తుగా డీఎస్పీ, 2 సీఐలు, ఎస్ఐలతో పాటు సుమారు 50 మంది పోలీసులను మోహరించారు. ఆసుపత్రికి వచ్చే వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. దీంతో రోగులు ఇబ్బందులకు గురయ్యారు. పవిత్రమైన శ్రీశైలం మల్లన్న ప్రసాదంలో ఎముక రావడం కలకలం రేగింది. మల్లన్న దర్శనానంతరం భక్తులకు నిత్య ప్రసాద వితరణలో అందించిన పులిహోరను తినడానికి ప్రయత్నించగా ఎముక బయటపడింది. ఈ విషయాన్ని భక్తుడు నేరుగా ఆలయ ఏఈఓకు ఫిర్యాదు చేశారు. శ్రీశైలం మహాక్షేత్రంలో జరిగిన దుర్ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదంలోకి ఎముక ఎలా వచ్చిందని దేవస్థానం నిర్వాహకులను భక్తులు నిలదీశారు. అమ్మవారి ప్రసాదం అండి, దీంట్లో ఎముకొచ్చింది. దేవస్థానం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాం. పులిహోరలో వచ్చిందండి. ఇలాంటి శ్రీశైలానికి వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఎంతో నిష్టగా 2 పూటలా పూజ చేసి, అలాగే వారం రోజుల ముందు నుంచే మాంసం అనేది తినకుండా దర్శనం చేసుకుంటారు. శ్రీశైలం దేవస్థాన ప్రసాదములో కోడి ఎముకలు, మాంసము కనిపించడం అనేది భక్తులకు ఇంతకన్నా పాపము, దారుణము ఎక్కడ ఉండదు. నిజం గెలవాలి పర్యటనకు వెళ్లిన తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మహిళల వద్ద ఉన్న చిన్నారులను నారా భువనేశ్వరి ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. వారితో ముచ్చటించి వారికి చాక్లెట్లు ఇచ్చారు. బాగా చదువుకోవాలని సూచించారు.
తల్లుల వద్దలున్న పసిపిల్లలను ఆప్యాయంగా ఎత్తుకున్నారు. తమ పిల్లలను ఎత్తుకోవడం పట్ల తల్లులు అమితానందానికి గురయ్యారు. జగ్గయ్యపేట నియోజకవర్గం గౌరవరం గ్రామంలో భువనేశ్వరి కాన్వాయ్ వస్తుందని వేద విద్యావన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లల వ్యాన్ను పోలీసులు ఓ సందులోకి మళ్లించారు. అటుగా వెళ్తున్న భువనేశ్వరి ఆ స్కూల్ పిల్లలను గమనించి దిగి వెళ్లి వారితో ముచ్చటించారు. స్కూల్ విద్యార్థులు కూర్చున్న వ్యానులో వారితో కలిసి కూర్చున్నారు. పిల్లలందరికీ చాక్లెట్లు ఇచ్చి ఎలా చదువుతున్నారు, బాగా చదవండి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి అని కోరారు. తమ వద్దకు భువనేశ్వరి రావడంతో స్కూల్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేసి భువనేశ్వరికి థ్యాంక్స్ చెప్పారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగు చేసిన రబీ పంటలకు సాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. పంటకు నీరందించేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. సకాలంలో నీరందకపోవడంతో బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో వేల ఎకరాల్లో మొక్కజొన్న, మినుము, పెసర పైర్లన్నీ ఎండుముఖం పట్టాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఖరీఫ్లో లక్షల ఎకరాల్లో పండించిన వరి పంట మిగ్జాం తుఫాను కారణంగా దెబ్బతింది. కనీసం రబీ పంటలైనా బాగా పండితే వచ్చే ఆదాయంతో అప్పుల నుంచి కొంతైనా ఉపశమనం లభిస్తుందని కర్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు కాల్వల నుంచి ఇంజన్ల ద్వారా తోడిన నీటిని కిలోమీటర్ మేర పైపులు వేసి పొలాలకు తరలిస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి కాలువలకు సాగునీటిని విడుదల చేసి కనీసం ఒక్కసారైనా పంట తడికి అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు.